ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎం క్యాంపస్లో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం. కాకినాడలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎం క్యాంపస్లో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం సోమవారం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు, అధ్యాపకులు మరియు బోధనేతర సిబ్బంది భారీగా పాల్గొన్నారు. వైద్య నిపుణులు వివిధ రకాల కంటి పరీక్షలు నిర్వహించగా అవసరమైన వారికి ఉచితంగా కంటి చుక్కలు మరియు మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ శిబిరాన్ని విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతిశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి మనిషి జీవితంలో కంటి ఆరోగ్యం ఎంతో కీలకమైనది. విద్యార్థులు తరచూ మానిటర్లు, మొబైళ్లను ఎక్కువగా వాడుతుండడంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. అలాంటి వేళల్లో ఇలాంటి ఉచిత కంటి శిబిరాలను ఎంతో ఉపయోగపడతాయి అని తెలిపారు. ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కాకినాడ శాఖ మేనేజర్ నాగేంద్ర, ఇతర సిబ్బంది దుర్గాప్రసాద్, కిరణ్, లిఖిత మరియు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఈ కంటి వైద్య శిబిరం యూనివర్సిటీ సిబ్బందికి మరియు విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా తీసుకున్న మంచి ముందడుగు అని తెలిపారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు నాగేంద్ర అండి. నేను డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నుంచి వస్తున్నాను. సో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ అరౌండ్ 7 decades నుంచి ఒక 2 million పీపుల్కి ఎవ్రీ ఇయర్ సర్వీస్ చేస్తుంది. అలాగే 20 lakh సర్జరీస్ వరకు ఇప్పుడు దాకా అయ్యాయి విత్ హై సక్సెస్ రేట్. సో అదే భాగంగా మనము ఈ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఒక బేసిక్ ఐస్ క్యాంప్ అనేది మనం కండక్ట్ చేస్తాం. ఈ క్యాంప్ ద్వారా స్టూడెంట్స్కి లేజీ ఐ గురించి కానీ, లేదా డ్రై ఐస్ గురించి కానీ, లేదా ఆంబ్లోపియా గురించి కానీ, స్క్వింట్ గురించి కానీ అవేర్నెస్ అనేది మనం ఇస్తాం. సో వాళ్ళకి ఈ మధ్య మనం చూస్తుంటాం బేసిక్ మొబైల్ యూసేజ్ ఎక్కువైపోవడం వల్ల డ్రై ఐస్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఆ అవేర్నెస్ కూడా చేసి వాళ్ళకి ఫ్రీ మెడికేషన్ కూడా ఇక్కడ అందిస్తున్నాం. సో ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఈ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్టాఫ్కి, వాళ్ళ ప్రిన్సిపల్కి ధన్యవాదాలు. యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ ఈరోజు మేము డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఇక్కడ నాగేందర్ వాళ్ళ టీం వచ్చి ఇక్కడ క్యాంపస్లో స్టూడెంట్స్ని ప్రత్యేకంగా ఈ ఐ ప్రాబ్లంతో సఫరింగ్ అనేది ప్రతి చోట మనం వింటూనే ఉన్నాము. స్టూడెంట్స్ చదువుకుంటున్న విధానంలో కానీ వాళ్ళకి సోషల్ అవేర్నెస్ లేకపోవడం, కళ్ళని ఎలాగా వాడుకోవాలనేది వాళ్ళకి రాకపోవడం కూడా ఇవన్నీ అనేక కారణాలు. జీవితంలో వాళ్ళకి పేదరికం అనేది కూడా ఒక మెయిన్ ఇష్యూ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి ఫ్రీ క్యాంప్ వాళ్ళు పెట్టడం అనేది మా పీజీ సెంటర్కి రావడం అనేది మాకు చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాం.